వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనమైతే ఇప్పుడు నెల్లూరులోని పెన్నా బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే నెల్లూరు నగరంలో చాలా చోట్ల రాజకీయ నాయకుల విగ్రహాలు ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కోడ్ ప్రారంభమైన తర్వాత రాజకీయ నాయకుల విగ్రహాలన్నిటికీ కూడా ముసుగులు వేయడం జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. గత 2-3 రోజులుగా అధికారులు అయితే ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారని చెప్పొచ్చు. అలాగే విగ్రహాలు అయితే మనం చూస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం అనమాట. పెన్నా బ్యారేజీ ఏర్పాటు చేసిన సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ విగ్రహానికి ముసుగు ఇప్పుడు వేయడం జరిగింది. అలాగే నగరంలో ఉండేటువంటి ఎన్టీఆర్ బొమ్మ దగ్గర అంటే నర్తకి సెంటర్ ఏదైతే ఉందో నర్తకి సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం ఏదైతే ఉందో ఎన్టీఆర్ విగ్రహానికి కూడా మనకు చూడొచ్చు. అక్కడ కూడా ముసుగు వేయడం జరిగింది. అలంకార్ సెంటర్లో ముసుగు, అదే రాజకీయ నాయకుల విగ్రహాలు నగరంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వీటన్నిటికీ కూడా ముసుగులు అయితే అధికారులు వేయడం జరిగింది. ఎందుకంటే రాజకీయ నాయకుల విగ్రహాలు ప్రభావితం చేస్తాయి అనేటువంటి అంటే ఎన్నికల ఓట్ల మీద ఎన్నికల ఓటర్ మీద ప్రభావం చూపించేటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వాటన్నిటికి కూడా ముసుగులు వేయడం కానీ తొలగించడం కానీ చేస్తుంది. సో విగ్రహాలు అయితే ముసుగులు వేస్తారు. ఇలా ఏదైనా ఫ్లెక్సీలు ఉంటే తొలగించడం జరుగుతుంది. ప్రధానంగా సీతారామాపురం మనం చూసాం గతంలో. ఈ 2-3 రోజుల వ్యవధిలో మనం సీతారామాపురం ఏదైతే ఉందో సీతారామాపురంలో శ్రీకృష్ణుడి వేషధారణలో ఉండేటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి కూడా ముసుగు వేశారట. సో ఎంత అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారు అనేది ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి తీసుకుంటే నెల్లూరు నగరంలో ఉండేటువంటి అన్ని రాజకీయ నాయకుల విగ్రహాలకు కూడా ముసుగులు వేయడం జరిగింది అధికారులు. అలాగే ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా తొలగించడం జరిగింది. ఎక్కడ కూడా ఎన్నికల నియమావళి ఎక్కడ అతిక్రమించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. కెమెరామెన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.